ముందుగా కడాయి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కడాయి వేడి కాగానే ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్స్ అట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రాయి జీరా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే పోపు దినుసులు అయితే కొంచెం ఎక్కువనే ఉండాలనుకుంటాము. 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు ఇంకా జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఒక 2 వేసుకుంటున్నాను నేను. ఆనియన్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గేంత వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేలోపు మనం అన్నం అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎంతవరకు వచ్చిందో చూసేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ వరకు అయితే దమ్కి పెట్టేసినాం అనుకోండి, అన్నం అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మగ్గింది ఫ్రెండ్స్ లైట్గా. ఇప్పుడైతే మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు కూడా ఒక 2 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మనం రైస్ అయితే చూసేసుకుందాము అయ్యిందా లేదా అనేది. రైస్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫ్లేమ్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకుందాము. మొత్తం మగ్గిపోయింది ఫ్రెండ్స్. పసుపు వేసేసినాం కదా, అది కూడా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు బీరకాయ అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బీరకాయ అనేది సన్నం తరుక్కోవాలి ఫ్రెండ్స్. సన్నగా చేసుకుంటే ఏంటంటే కట్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. అన్ని ఫ్లేవర్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా అయితే నేను కట్ చేసినో. బీరకాయ అనేది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఫ్రెండ్స్, ఉడికేంత వరకు మనమైతే మూత అయితే కప్పేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి మీద ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బీరకాయ ఉడకాలి కదా. 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. 10 మినిట్స్లో ఇదైతే మంచిగా ఉడికిపోతుంది బీరకాయ అనేది. సో 5 మినిట్స్ తర్వాత అయితే నేను మూత అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 30% అయితే వాటర్ ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు.
ఈ వాటర్ ఒక 10% ఉన్నప్పుడు మనం మళ్ళీ ఓపెన్ చేసేసి టమాటాలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి బాగా మంచిగా ఫ్రై అవుతుంది, ఉడికిపోతుంది మొత్తం బీరకాయ అనేది. ఫ్రెండ్స్ మూత అయితే తీసాం ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే తక్కువ అయిపోయింది కదా, బీరకాయ అయితే ఒక 80% అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మనము. టమాటా అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు అయితే ఒక చిన్నవి ఒక 4 అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను కట్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే యాడ్ చేసేసిన నేను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఉప్పు, కారం, పసుపు అవి అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అయితే అన్నీ యాడ్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ మూత కలుపుకుందాం ఒకసారి. మళ్ళీ అడుగు పడుతుంది కదా, మాడిపోతుంది కర్రీ. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకో 3 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. క్యాప్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్, చూద్దాము ఉడికిందా లేదా. టమాటా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, టమాటా కూడా. టమాటా కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం పొడి అదంతా వేసేసుకుందాం ఫ్రెండ్స్. వన్ స్పూన్ కారం ఫ్రెండ్స్, ఇంకొక 1/2 స్పూన్ అయితే వేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, 1.5 స్పూన్ అయితే నేను కారం పొడి వేసిన. మంచిగా కలుపుకుందాము. నేనైతే వాటర్ ఏమి వేయట్లేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాను నేను బీరకాయ. పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, పప్పుతో అయితే తినేస్తాం. ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. కారం ఒకవేళ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం కదా. 1 స్పూన్ వేసాను నేనైతే సాల్ట్. సో చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసినా కదా, కలుపుకుందాము మంచిగా. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కదా లాస్ట్ మినిట్స్లో, మళ్ళీ మాడిపోతే బాగుండదు ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ వరకు అయితే ధనియా వేసేసుకోండి ఫ్రెండ్స్. ధనియా పౌడర్ అయితే వేసేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా కొంచెం ఆయిల్ అయితే తేలితే మన కర్రీ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే యాడ్ చేసేసిన ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్లేమ్. చూడండి ఫ్రెండ్స్,
ఆయిల్ అనేది ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం పైకి రావాలి. అప్పుడే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. ఒక 2-3 మినిట్స్ ఆగి మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఎట్లా పైకి తేలిందో. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది మన బీరకాయ ఫ్రై అనేది. సింపుల్గా అండ్ మంచి సూపర్ టేస్ట్తో బీరకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను నా ఛానల్ అనేది మంచి గ్రోత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీతో అయితే మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.